తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి గడిచిన 8 మాసములు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన దినంలో కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన మాసంలో, ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ దినంన నీ జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించుటకు నీ కృపకు మమ్మల్ని యోగ్యులుగా ఎంచినందుకని నీ స్తోత్రములు. ఈ ఆదివారంన, ఈ పరిశుద్ధ దినంన ఎంతోమంది దైవజనులు సిద్ధపడి తమను తాము ప్రభు సిద్ధపరచుకొని నీ వాక్య పరిచయ కొరకై ముందుకు వస్తుండగా ప్రతి దైవజనుని కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు కూడా తండ్రి నిర్లక్ష్యంగా కానీ అనాలోచితంగా కానీ ఉండకుండా నీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడిన వారై, నమ్మకమైన వారై, యథార్థంగా సూటిగా నీ వాక్యాన్ని బోధించగల శక్తిని ప్రతి దైవజనుని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వాసమైనటువంటి సహోదరి సహోదరుల కొరకు, వారి విశ్వాస జీవితం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే సిద్ధపడి వస్తున్నారో వారందరి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ప్రతి దైవజనునికి దీవెనకరంగాను, మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ప్రతిష్ఠించి నీ మహిమరాజ్యం కొరకు మమ్మలను ఆయుత్తపరచమని, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని కడవరకు కాపాడుమని యేసు క్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దైవజనులారా, నా సహోదరి సహోదరులారా, నా తోటి పనివార్లారా, నా జత పనివార్లారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ ఒక చిన్న మనవి చేస్తాను. దయచేసి నన్ను క్షమించండి. నిన్న మొన్న అనగా బుధవారం గురువారం కొన్ని పరిస్థితులు అనుకూలించనందువలన మీకు సమయానికి ఈ వాక్యాన్ని అందించలేకపోయాను. దయచేసి క్షమించండి. దేవుడు ఈ సమయాన్ని అనుకూలపరిచినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత మీరు ఈ వాక్యాన్ని సాయంత్రం 7:30 గంటలకు కూడా మీరు వినండి. తర్వాత మీకు ఎప్పుడు కావాలప్పుడు మీరు వినండి. ఈ వాక్యం తప్పకుండా మీకు దీవెనకరంగా ఉంటుంది. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా, ఎటువంటి వాక్యానికి సంబంధించిన అవసరతలున్నా దయచేసి ప్రేమతో మీ కొరకు ప్రార్థించే సేవకునిగా నాతో మీరు పంచుకోండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాను. మీ కొరకు వాక్య పరిచర్యలో సిద్ధపాటు కొరకు అందిస్తాను. ప్రతి బుధవారం కానివ్వండి, గురువారం కానివ్వండి, లేదా అనుకూలంగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని కృపను బట్టి శుక్రవారం కన్నా కానీ మీకు ఆదివారం వాక్యాన్ని సిద్ధపాటు కొరకు దైవజనులందరి కొరకు నేను ప్రార్థన పూర్వకంగా మీ యొద్దకు వస్తున్నాను. దయచేసి మన్నించి ఈ వాక్యంను మీరు ఒక పెన్ను, డైరీ తీసుకొని మీ సొంత హ్యాండ్ రైటింగ్ తోటి ఈ వాక్యాన్ని సిద్ధపరచుకొని మీరు అనేక మంది బిడ్డలను బలపరచవలసిందిగా ప్రభునామను బట్టి దైవజనులైనటువంటి నా సహోదరులను మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినము అనగా సెప్టెంబర్ 5వ తారీఖు, సెప్టెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ దినము. మనకు CSI ఆల్మనిక్ ప్రకారంగా ఉన్నటువంటి బైబుల్ వాక్యాలు మనం చూసినట్టయితే మొట్టమొదటిగా మొదటి పాఠము సామెత గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు. ప్రోవర్బ్స్ 4th chapter verses 1 to 19. రెండవ పాఠం వచ్చేసి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యాక్ట్స్ 22nd chapter verses 1 to 5. సువార్త పాఠం వచ్చేసి లూకా సువార్త 4వ అధ్యాయం 31వ వచనం నుంచి 31వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉంది. లూక్ చాప్టర్ 4 verses 31 to 44. కీర్తనల గ్రంథం భాగం నుంచి సామ్స్ 141 141వ కీర్తన ఉంది. ఈ 3 బైబుల్ పాఠాలు ప్లస్ కీర్తనల గ్రంథంను అనుసరించి మనం ఈరోజు మన యొక్క అంశంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఎడ్యుకేషన్, రెండవది ఏముందంటే జీసస్ ద మాస్టర్. అనగా మొదటి భాగమేమో విద్య అని ఉంది, రెండవ భాగంలోనేమో క్రీస్తు బోధకుడు అని ఉంది. క్రీస్తే బోధకుడు, క్రైస్ట్ ద మాస్టర్, క్రీస్తే బోధకుడు అని చెప్పేసి అని ఉంది. ఇక్కడ మన 2 అంశాలను కలిపి మనము వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని పెట్టారు అని అంటే 5th of September ఈజ్ ద టీచర్స్ డే కదా, టీచర్స్ డే. కాబట్టి ఈ గురు పూజోత్సవ దినం అని చెప్పేసి అంటున్నారు. దీనికి సరిపడేటువంటి వాక్యాన్ని, అంశాన్ని కూడా మనము ఆల్మనిక్లో చూసాం. విద్య అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. విద్య అనేటువంటి మాట, ఎడ్యుకేషన్ అనేటువంటి మాట వినగానే మనము
ఈ లోకంలో రెండు విషయాలు గమనించాలి. జాగ్రత్తగా మీరు రాసుకోండి. రాసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏం చెప్తారంటే రెండు విషయాలు ఏంటంటే, మొదటిది సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉంది, ఆ తర్వాత రిలీజియస్ ఎడ్యుకేషన్ ఉంది. అనగా అర్థం ఏంటంటే, మీరు జాగ్రత్త వినండి. సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే లోక సంబంధమైనటువంటి విద్య ఉంది. రిలీజియస్ ఆర్ డివైన్ ఎడ్యుకేషన్ అంటే మరి మతపరమైన విద్య లేకపోతే ఆధ్యాత్మిక విద్య అని చెప్పి అనొచ్చు. ఆధ్యాత్మిక విద్య. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సెక్యులర్ స్టడీస్ అంటే ఈ లోక సంబంధమైనటువంటి విద్య నేర్చుకున్న వానికి ఈ లోక జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి విద్య నేర్చుకున్న వానికి పరలోక సంబంధమైనటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి, ఆత్మ సంబంధమైన జ్ఞానం వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, విద్యలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి సెక్యులర్ స్టడీస్ అంటే ఈ లోక సంబంధమైనటువంటి స్టడీస్ ఉన్నాయి. తర్వాత రిలీజియస్ స్టడీస్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెక్యులర్ ఎడ్యుకేషన్ మనం తీసుకున్నట్టయితే ఈ లోక సంబంధమైనటువంటి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం బీఎస్సీ, బీకామ్, తర్వాత ఎంఎస్సి, ఎంకామ్ ఇట్లా చేస్తుంటాం. ఇవన్నీ కూడా ఏం విద్య అంటే సెక్యులర్ స్టడీస్. అదే మనం రిలీజియస్ స్టడీస్కి వచ్చినట్టయితే బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీస్, డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీస్, డాక్టర్ ఆఫ్ థియాలజీ, ఇవన్నీ కూడా డివైన్ ఎడ్యుకేషన్. ఓకే కదా. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే మహోన్నతుని విద్య అని ఉంటుంది. మీరు చూడండి, రాసుకోండి. అక్కడ ఏముందంటే మహోన్నతుని విద్య అని ఉంటుంది. సంఖ్యాకాండం నంబర్స్ 24th చాప్టర్ వర్సెస్ 16. మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త అని ఉంటుంది. అంటే మహోన్నతుని విద్య అంటే అర్థం ఏంటంటే, ఆ మహోన్నతుడు ఎవరంటే దేవాది దేవుడు. దేవాది దేవునికి సంబంధించిన విద్యను నేర్చుకోగలిగితే నీకు పరలోక రాజ్యపు జ్ఞానము, పరలోక సంబంధమైన విషయాలు నీకు అర్థమవుతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పరలోక సంబంధమైన విద్య గురించి మనం నేర్చుకున్నట్టయితే అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే ప్రసంగి గ్రంథకర్త, ఇంకొక ఎవరంటే ప్రకటన యొక్క గ్రంథకర్త. ప్రకటన గ్రంథం ఏమో బైబిల్లో లాస్ట్ బుక్ ఉంది. మరి ఇక్కడ ప్రసంగి గ్రంథాన్ని మనం చూస్తే సొలొమోన్ రాశాడు. అవునా? సొలొమోన్ రాసినటువంటి ప్రసంగి గ్రంథాన్ని మీరు చదవండి. అక్కడ అన్నీ కూడా ఏముంటాయంటే వ్యర్థము, 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 సమస్తం వ్యర్థం అని ఉంటుంది. అవునా? తర్వాత నేను సూర్యుని కింద మరి నేను పరిశీలించి చూడగా, నేను భూమిలో తరచి చూడగా, నేను సముద్రంలో తరచి చూడగా, నేను ఒక్కొక్కళ్ళ హృదయాల్లో తరచి చూడగా అని చెప్పి, అంటే అన్నీ కూడా ప్రసంగి గ్రంథంలో భూలోక సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన విషయాలు మొత్తం ప్రసంగి గ్రంథంలో ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే అన్ని పరలోక సంబంధమైన విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనం మనం చూసినట్టయితే, నేను ప్రభు దినమందు పద్మాస్ ద్వీపంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, నేను ఆత్మవశుడనై ఉండగా నేను పరలోకం తెరవబడి ఉంటే చూశాను. ఒక మనిషి కుమారుని పోలే వాడిని చూశాను. ఆ స్వరాన్ని విన్నాను. ఆయన నన్ను తాకాడు. ఆయన నన్ను తాకినప్పుడు నేను చచ్చిన వాని వల్ల పడి ఉన్నాను. అక్కడ ఆయన చెప్తుంటే, ఇదిగో నేను సజీవుడను, నేను మృతుడనైతేనే కానీ యుగ యుగంలో జీవించువాడనైనానని చెప్పి చెప్పగా నేను వింటిని. ఆయన కంఠస్వరము జలపాతం వలె ఉంది. ఆయన పాదములు అపరంజి వలె ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయని. అన్నీ కూడా డివైన్ థింగ్స్, అంటే పరలోక సంబంధమైన విషయాల్ని పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను పద్మాస్ ద్వీపంలో రాశాడు. ఇది పరలోకపు విద్య, ఆత్మవశుడైనటువంటి విద్య. అది ప్రకటన గ్రంథం. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చేస్తున్నాడు? ఆయన తరచి చూసి అతడు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో భూలోక సంబంధమైనటువంటి విషయాలు మొత్తం రాశాడు. భూలోక సంబంధమైన విషయాలు. ఈ రెండింటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈయన ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళి ప్రకటన గ్రంథం రాశాడు. ఈయన దేవుని జ్ఞానాన్ని పొందుకొని భూలోక సంబంధమైన విషయాలు రాశాడు. ఈ భూలోకపు విద్య గురించి మరి సొలొమోను చెప్పినటువంటి
రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు రాసుకోండి. ఎక్లీషియాస్టిస్ అంటే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూడండి దయచేసి. ప్రసంగి 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఒకసారి చదువుతాను. అక్కడ మనం స్పష్టంగా చూసినట్టయితే ఆ విద్య గురించి ఆయన ఏం చెప్తాడో చూద్దాం. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఇది మిమ్మల్ని వ్యతిరేకపరచాలని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ అక్కడ స్పష్టంగా రాయబడ్డటువంటి విద్య, ఈ యొక్క సొలొమోను చెప్పినటువంటి విద్య దేని గురించి అంటే మరి భూలోక సంబంధమైన విద్య, సెక్యులర్ స్టడీస్ గురించి మాత్రమే ఆయన అక్కడ చెప్తున్నాడు. మీరు గమనించండి, సెక్యులర్ స్టడీస్ గురించి చెప్తాడు. ఏమనంటే ఈ లోకపు విద్య, అధిక విద్య సంపాదించుకున్నవాడికి అధిక శోకం కలుగునని చెప్పేసి అని చెప్తున్నాడు. ఆ తర్వాత అదే ప్రసంగి గ్రంథం ఎక్లీషియాస్టిస్ 12th chapter verses 12 అక్కడ 12వ వచనం మనం చూసినట్టయితే, ఇదియు కాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికంగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయట దేహమునకు ఆయాసకరము. విస్తారమైన విద్య చేయట దేహమునకు ఆయాసకరము. అంటే నేను మిమ్మల్ని చదవద్దు, మీరు కాలేజీకి పోవద్దు, కరోనా వచ్చింది కాబట్టి ఇంట్లోనే కూర్చోండి, ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు నేర్చుకోవద్దు, నేను ఆ విధంగా చెప్పట్లేదు. మీకు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తప్పనిసరిగా మనకు విద్య అవసరమే, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే పేరు పక్కన డిగ్రీలు పెట్టుకోవడం కొరకే ఆ యొక్క విద్యను అభ్యసిస్తున్నారు. నాకు డబల్ PhD ఉంది, లేకపోతే నేను డబల్ MA చేశాను. ఒక్కటి నేను చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం జరిగింది, అమెరికా నుంచి ఒక ఆయన నాతో వీడియో చాటింగ్లో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, హాయ్, యూ గాట్ సో మెనీ డిగ్రీస్, ఓ యు ఆర్ సో గ్రేట్ అని చెప్పేసాను. నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నువ్వు చాలా డిగ్రీలు ఉన్నాయని. నేనేం చెప్పానంటే, ఆల్ మై ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ విల్ నాట్ కమ్ టు మై కాఫిన్ బాక్స్ వెన్ ఐ డై. వెన్ ఐ లీవ్ దిస్ వరల్డ్, దట్ సర్టిఫికేట్స్ విల్ నాట్ కమ్ విత్ మీ. నేను ఒకటే చెప్పాను, నేను ఒకవేళ చనిపోతే నా డిగ్రీ సర్టిఫికేట్లు కానీ, నా డాక్టరేట్ సర్టిఫికేట్లు కానీ, నా ఇంకేమైనా సర్టిఫికేట్లు కానివ్వండి, అవి నా యొక్క సమాధి పెట్టెలో ఎవరు కూడా పెట్టరు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకపు విద్య అధికంగా చేసినట్టయితే అది నీకు ఆయాసకరమే, అది నీకు శోకమే. నాకు తెలిసినటువంటి కొంతమంది పుస్తకాల పురుగులు ఉన్నారు, వాళ్ళు 24 గంటలు పుస్తకాలు చదువుతూనే ఉన్నారు, కానీ ఏం ప్రయోజనం అంటే జీరో. కొంతమంది చెప్పుకోవడానికి చాలా డిగ్రీలు సంపాదించారు. నాకు తెలిసినటువంటి ఆబ్సెంట్ మైండ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా, విద్య అవసరమే, కానీ విద్యనే జీవితం అనుకోవడం మాత్రం అది కాదు. దెర్ ఈస్ అనదర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈస్ కాల్డ్ డివైన్ ఎడ్యుకేషన్. ఆత్మ సంబంధమైన విద్య ఇంకోటి ఉంది. ఈ ఆత్మ సంబంధమైన విద్య ఏం చేస్తుందంటే నిన్ను నన్ను కూడా పరలోక జ్ఞానానికి ఇస్తుంది, భూలోక జ్ఞానం కూడా ఇస్తుంది. ఒకసారి మీరు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు యాక్ట్స్ 4th chapter చూడండి దయచేసి. యాక్ట్స్ 4th chapter verses 13. అక్కడ మనం చూసినట్టయితే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్టయితే, వారు పేతురు యోహాన్ల ధైర్యం చూసినప్పుడు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. విద్య లేని పామరులని చెప్పి గ్రహించి ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళ దృష్టిలో, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క దృష్టిలో వాళ్ళు ఎవరయ్యా అంటే విద్య లేని పామరులు. పేతురు యోహాన్లు విద్య లేని పామరులు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం మనం చూస్తే చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం చూడండి ఒకసారి. భూలోకమును తలక్రిందులు చేయవారు, యాక్ట్స్ 17th chapter verses 6. అక్కడ చూస్తే భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారు. ఎవరా భూలోకమును తలక్రిందులు చేయవారు అంటే విద్య లేని పామరులు.
ఏ విద్య లేదు వాళ్ళకి? ఈలోక సంబంధమైన విద్య లేదు, భూ సంబంధమైన విద్య లేదు. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. భూలోక సంబంధమైన విద్య లేనటువంటి విద్య లేని పామరులు భూలోకమును తలక్రిందులు చేస్తున్నారు. 17వ అధ్యాయము 6వ వచనంలో. ఇది వాళ్ళు చెప్పిన సాక్ష్యం. ఎవరు చెప్పిన సాక్ష్యం తెలుసా? విద్యావంతులు, ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్ర బోధకులు చెప్పిన సాక్ష్యం. అంటే వీరు విద్య లేని పామరులే, కానీ వీళ్ళు చేసేటువంటి కార్యాలు చూస్తే భూలోకాన్ని తలక్రిందులు చేస్తున్నారు. ఎంత మంచి సాక్ష్యం మీరు ఆలోచించండి. వెన్ యూ గాట్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యూ కెన్ టర్న్ ద వరల్డ్ టు క్రైస్ట్. మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో, నువ్వు ఎప్పుడైతే మహోన్నతుని విద్య నేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పరలోక జ్ఞానాన్ని సంపాదించుకుంటావో, అప్పుడు నువ్వు భూలోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తిగా దేవుడిని నువ్వు వాడుకోబోతున్నావు. దైవజనుడా, సహోదరుడా, ఇది జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు ఈలోక సంబంధమైనటువంటి ఎంటీహెచ్లు, బీటీహెచ్లు, బీడీలు, ఎంఏలు ఎన్ని ఉన్నా కానీ దట్ సర్టిఫికేట్స్ విల్ నాట్ కమ్ టు యువర్ కాఫిన్ బాక్స్. నీ సమాధి పెట్టెలోకి అవి రావు. కానీ నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేసి, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో, ఎప్పుడైతే నువ్వు మహోన్నతుని విద్య నేర్చుకుంటావో, ఆ మహోన్నతుని విద్య నీకు ఎన్నో విషయాల్ని, పరలోక మర్మాన్ని తెలియజేస్తుంది, భూలోక మర్మాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, పేతురు యోహాను విద్య లేని పామరులైనారు. అది వాళ్ళు చెప్పిన సాక్ష్యం, పేతురు యోహాను చెప్పలేదు. వాళ్ళు భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు, అది వాళ్ళు చెప్పిన సాక్ష్యం. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు విద్య లేని పామరుడైనా సరే పరలోక జ్ఞానం చేత పరలోక మర్మాన్ని బోధించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని దైవజనుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు ఇతరుల వలె ఎక్కువ చదువు లేకపోవచ్చు, కానీ నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డావు. నీ మీద ఉన్నటువంటి అభిషేకము అది సత్యమే, కానీ అది అబద్ధం కాదు. ఎవరైతే పరిశుద్ధాత్మతో బోధించబడతారో వారికి ఎవరు కూడా బోధింపనక్కర్లేదని చెప్పి 1 జాన్, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27-28 వచనాల్లో ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు 2 విద్యల గురించి కూడా నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, అసలు విద్య అంటే ఏంటి అని చెప్పేసానంటే, మీరు 5 విషయాలు రాసుకోండి, పెన్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్, విద్య అంటే అర్థమంటే నేర్చుకొనున్నది. ఎడ్యుకేషన్ ఈజ్ లెర్నింగ్, నేర్చుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ అనేది నేర్పించేది. తర్వాత ఎడ్యుకేషన్ అనేది నెరవేర్చేది. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ది నేర్చుకోవాలి, నెంబర్ 1. నేర్పించాలి, నెంబర్ 2. నెరవేర్చాలి, ఇట్ షుడ్ బి ప్రాక్టికల్, అది ఫుల్ఫిల్ కావాలి. అంటే నీకు హోంవర్క్ ఇస్తాడు, ఆ హోంవర్క్ నువ్వు పూర్తి చేయాలి, అది నెరవేర్చాలి. తర్వాత మనం చూసినట్టయితే విద్య అనేది తెలుసుకునేది, విద్య అనేది తెలియజేసేది. మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు, కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ నేర్చుకొనుట, రెండోది నేర్పించుట, మూడోది నెరవేర్చుట, తెలుసుకొనుట, తెలియజేయట. నేను బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాన్ని దేవుని మహాకృప చేత నేర్చుకున్నాను. కాబట్టే ఈ ప్రసంగం ద్వారా, ఈ వాక్యం ద్వారా నేను మీకు నేర్పించగలుగుతున్నాను. నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు, కానీ నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఓకేనా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనగా జాన్ 17th చాప్టర్ వర్సెస్ 4, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్టయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నెరవేర్చి అనే మాట ఉంది చూడండి అక్కడ. చేయుటకు నువ్వు నాకు పని ఇచ్చావు, ఆ పనిని నేను నెరవేర్చాను, నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాడు. సంపూర్ణంగా నెరవేర్చాడు, ఫుల్నెస్. అక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇదే. ఏంటి అనంటే, నువ్వు పరలోక విద్య నేర్చుకోవాలి, తర్వాత నేర్పించాలి ఇతరులకు, తర్వాత నెరవేర్చాలి, ఆ తర్వాత అనేక విషయాలు నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాలను ఇతరులకు తెలియచేయాలి. త్రూ ద ఎడ్యుకేషన్, విద్య ద్వారా ఇది సాధ్యమవుతుంది. విద్య అనేది మన మానసిక జ్ఞానానికి వెలుగునిస్తుంది. నీ వాక్యం వెల్లడవుటతోడనే వెలుగు కలిగను, అది తెలివిలేని వారికి తెలివినిచ్చినని చెప్పి 119వ కీర్తన 30వ వచనం ఉంది.
ఒకసారి మీరు చూస్తే 119వ కీర్తన 130 వచనం. ఓకేనా? నీ వాక్యం వెలువడట తోడనే వెలుగు కలేను, అది తెలివి లేని వారికి తెలివినిస్తుంది. ఒకవేళ నువ్వు తెలివి లేని వాడవైతే వాక్యం ద్వారా దేవుడు నీకు తెలివినిస్తారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఈ విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది మనకు 3 విషయాలు నేర్పిస్తుంది. త్రూ ద ఎడ్యుకేషన్ వీ కెన్ లెర్న్ 3 things. అదేంటి అనంటే, మొదటిది ఎడ్యుకేషన్, చదువుకోవడం ద్వారా, విద్యను అభ్యసించడం ద్వారా మనకు ఫస్ట్ ఏమొస్తుందంటే వినయం వస్తుంది. వినయానికి పర్యాయపదం ఏంటంటే తగ్గించుకోవడం. మనల్ని మనం తగ్గించుకుంటాం. అంటే డిసిప్లైన్. ఎడ్యుకేషన్ గివ్స్ ద డిసిప్లైన్, అంటే క్రమశిక్షణ ఇస్తుంది. క్రమశిక్షణ అంటే అర్థం ఏంటంటే సిట్ డౌన్, క్లాస్లో టీచర్ సిట్ డౌన్, స్టాండప్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ నేర్పించేది విద్య. అదేంటంటే విధేయత. చూడండి, వినయం 1, విధేయత 2, మూడోది వివేకం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. తగ్గింపు జీవితం, ఒబీడియన్స్, వినయం వస్తుంది, తర్వాత విధేయత వస్తుంది. విధేయత అంటే అర్థం ఏంటంటే లోబౌట, ఒబీడియన్స్ కదా. వినయం అంటే తగ్గించుకుంటా, విధేయత అంటే లోబౌట, వివేకం అంటే వివేచించటం, మంచి చెడులను మనం వివేచించగలగాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే విద్య నేర్చుకున్నవాడు, ఒక మాట అంటారు కదా, విద్య లేనివాడు వింత పశువు అంటాడు కదా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. ఏంటంటే విద్య ద్వారా మనకు వినయం వస్తుంది, విధేయత వస్తుంది, వివేకం వస్తుంది. అయితే నువ్వు పరలోక సంబంధమైన విద్య నేర్చుకుంటే పరలోక సంబంధమైన వినయము, పరలోక సంబంధించిన విధేయత, పరలోక సంబంధమైన వివేకం వస్తుంది. ఈ లోకపు విద్య నేర్చుకుంటే ఈ లోకపు వినయము, ఈ లోకపు విధేయత, ఈ లోకపు వివేచన వస్తుంది. నువ్వు ఏ విద్య మీద ఆసక్తి కలిగి ఉన్నావో అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే తప్ప నేను కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ లోకపు విద్య నేర్చుకున్న వాడికి ఈ లోకానికే పనికొస్తుంది తప్ప పరలోకానికి పనికిరాదు. అదే పరలోకపు విద్య నేర్చుకుంటే, అంటే మోకాళ్ళ ప్రార్థనతో నువ్వు బైబిల్ చదువుకొని మోకాళ్ళ ప్రార్థనతో నువ్వు మంచిగా దైవ జ్ఞానాన్ని పొందుకున్నట్టయితే ఆ దైవ జ్ఞానము పరలోక రాజ్య మర్మాలను నీకు తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు గుర్తించు, నువ్వు ఆత్మ సంబంధివైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతావు, శరీర సంబంధివైతే శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతావు. రోమన్స్ 8th chapter verses 5 and 6, రోమపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఉన్నది. ఇక్కడ మనం చూస్తే నువ్వు శరీర సంబంధమైన ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఆసక్తి పెడితే నువ్వు భూలోకంలో చాలామంది దగ్గర మేధావి అనిపించుకోవచ్చు, కానీ పరలోక సంబంధంగా యువర్ మార్క్స్ ఇస్ 0. అదే నువ్వు పరలోక సంబంధమైన విద్య నేర్చుకున్నట్టయితే ఈ లోకంలో నువ్వు 0 అయినా కానీ పరలోకంలో మాత్రం నువ్వు హీరో అని జ్ఞాపకం చేసుకో. ఇది నీకు స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఎట్లా వస్తుందంటే బై ద ఎక్స్పీరియన్స్. అక్కడ మనం చూసినట్టయితే నేర్చుకున్నటువంటి విషయాన్ని మనం వచ్చినట్టయితే చూసి నేర్చుకోవాలి, విని నేర్చుకోవాలి, అనుభవంలో నేర్చుకోవాలంటే నేర్పించాలి అంటే కూడా నీ అనుభవంలోంచి నేర్పించాలి, నువ్వు చూసిన వాటి విషయంలో నేర్పించాలి, నువ్వు విన్న వాటి విషయంలో నేర్పించాలి. యేసయ్య కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఏం చేశాడంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం చెప్పి మాథ్యూ 5th chapter verses 45లో చెప్పాడు. మత్తయి సువార్త 5:45లో మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. గొల్గొతా కొండ మీద మరి లూకా సువార్త 23వ అధ్యాయంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి శత్రువును ప్రేమించాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే అర్థమంటే ప్రార్థన చేయమని చెప్పి హెచ్చరించాడు, ప్రార్థన చేశాడు, ఆ తర్వాత ప్రార్థన నేర్పించాడు. మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా అని చెప్పి లూకా సువార్త 11వ అధ్యాయంలో చెప్తే ప్రార్థన నేర్పించాడు. ఏం ప్రార్థన నేర్పించాడు? పరలోక ప్రార్థన నేర్పించాడు.
పరలోక ప్రార్థన నేర్పించిన యేసయ్య మార్క్ 1st చాప్టర్ వర్సెస్ 35, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కన్నా లేచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే యేసయ్య ఉన్నాడు, ప్రార్థన నేర్పించిన యేసయ్య ఉన్నాడు, ప్రార్థన నెరవేర్చిన యేసయ్య కూడా ఉన్నాడు. విద్య అంటే ఇదే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. రబ్బూని గురించి చెప్తాను. రబ్బూని అంటే బోధకుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము అక్కడ మనం చూసినట్టయితే యోహాను సువార్త 25వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. రబ్బీ అన్న రబ్బూని అన్న బోధకుడు అని గ్రీక్ భాషలో అర్థం. అక్కడ మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. అదే జాన్ 20 చాప్టర్ వర్సెస్ 16లో మనం చూసినట్టయితే అక్కడ మగ్దలేనే మరియ రబ్బూని అని పిలుస్తుంది. ఆ మాటకు బోధకుడు అర్థం. ఏంటి అని చెప్పేసి అంటే 4 విషయాలు చెప్తా, మీరు రాసుకోండి. 12 సంవత్సరాల వయసు అప్పుడు యేసు ప్రభు మరి బోధకుల మధ్యలో కూర్చొని దేవాలయంలో అక్కడ విద్యను ఆ బోధకులతో ప్రశ్నిస్తూ బోధకులతో గడిపినట్టు మనం చూస్తున్నాం. అది లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వచనం. రెండవ విషయం ఏంటంటే యేసయ్య అధికారం గలవానిగా బోధించాడు. ఎట్లా బోధించాడంటే అంటే శాస్త్రుల వలె కాక అధికారం గలవానిగా. అంటే యేసయ్య బోధలో అధికారం ఉంది. అంటే యేసయ్య పండితుల మధ్యలో బోధకుల మధ్యలో ఆయన గడిపాడు బాల్య దినాల్లో. ఆయన తర్వాత అధికారం గలవానిగా బోధించాడు. అక్కడ చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలు ఉంది. తర్వాత ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠం లూకా సువార్త 4వ అధ్యాయము ఆ యొక్క 31 నుంచి 41 వరకు ఆయన శాస్త్రం వల్లే కాక ఆయన యేసయ్య బోధకుడు. అవునా? యేసయ్య బోధకుడు అయ్యిండు కూడా బాల్య దినాల్లో నేర్చుకున్నాడు. ఆయన ఎవరి జీవితంలో పరిచయం ప్రారంభించిన తర్వాత అధికారం గలవానిగా బోధించాడు. ఆ తర్వాత ఆయన బోధకునిగా ఆయన నెరవేర్చాడు. ఏం నెరవేర్చాడంటే ప్రార్థన చేయడం నెరవేర్చాడు, ప్రార్థన నేర్పించడం నెరవేర్చాడు. ఏం నెరవేర్చాడంటే ఆయన పరలోక రాజ్య మర్మాలను నేర్పించాడు. ఆయన నేర్చుకున్నాడు కదా. హీబ్రూస్ 5th చాప్టర్ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. హెబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో హెబ్రీ 5:8. ఆ తర్వాత మనం చూస్తే ఆయన పరలోక రాజ్య మర్మాలను నేర్పించాడు. ఏం నేర్పించాడు అంటే ఆ యొక్క మత్తయి సువార్త ఆ యొక్క 13వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడ్డది. యేసు తన శిష్యులకు విధేయత నేర్చుకొని పరలోక రాజ్య మర్మాలను నేర్పించాడు. ఆయన నిజమైన బోధకుడు. 4వ విషయం మనం చూసినట్టయితే బోధకుడని నేను తగ్గించుకున్నాను. అక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చూసినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 13-14 వచనాలు అక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏమంటే ఆ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయం 13-14 వచనాల్లో స్పష్టంగా చూస్తాం. బోధకుడని నన్ను నేను తగ్గించుకొని మీ పాదములు కడిగాను కదా, మీరు కూడా తగ్గించుకొని ఒకరినొకరు తగ్గించుకొని మీరు కూడా ఏం చేయాలంటే నేను చేసినట్టు చేయాలి, మీకు మాదిరి ఉంచింది అంటాడు. ఎంత స్పష్టంగా ఏంటంటే క్రైస్ట్ ఈజ్ ద మాస్టర్ అండ్ ఎగ్జాంపులర్ ఆఫ్ అవర్ లైఫ్ మోడల్. ఓకేనా? మీకు అర్థమైంది కదా. యేసే మనకు మార్గదర్శి, మనకు మాదిరి చూపించింది యేసయ్య. మనము కూడా ఆ విధంగా చేయాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈరోజు మనం చూసినట్టయితే మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25 వచనం మనం చూసినట్టయితే శిష్యుడు బోధకుని కంటే గొప్పవాడు కాదు, శిష్యుడు బోధకుడి వలెను దాసుడు యజమాని వలె ఉంటే చాలు. అంటే అర్థమంటే శిష్యుడు ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్పించాలి, ప్రతిరోజు నెరవేర్చాలి, ప్రతిరోజు వినాలి, తెలుసుకోవాలి, ప్రతిరోజు తెలియచేయాలి. దిస్ ఈజ్ ద లైఫ్ ప్రాక్టికల్ లైఫ్. ఇది అంతే. ఇది క్రియాశీలకమైనటువంటి జీవితం. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువే మనకు నిజమైనటువంటి బోధకుడు. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో సద్బోధకుడు అంటాడు. ఆ తర్వాత ఇంకో విషయం గమనించండి. బైబిల్లో
నికోదేము అనే బోధకుడు ఉన్నాడు. ఆ నికోదేము ఏం చేశాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు యేసయ్య, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యండి ఇవి నీకు తెలవదా అంటున్నాడు. నికోదేము ఒక బోధకుడు ఉన్నాడు. మరి పత్రిక పాఠంలో అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తే పౌలు కూడా గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించాడు. అది ధర్మశాస్త్ర సంబంధమైన విద్య. మళ్ళీ పేతురు రాసిన రెండవ పత్రిక 2 పీటర్ 3rd చాప్టర్ వర్సెస్ 16లో మనం చూస్తే పేతురు తన పత్రికలో చెప్తాడు, పౌలు రాసిన పత్రికలు చాలా విద్యతో కూడినది, విద్యాహీనులు వాటిని గ్రహించలేరు అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి మీరు 2 పీటర్ 3rd చాప్టర్ వర్సెస్ 16 మీరు చూడండి. పౌలు రాసిన పత్రికలో ఉన్న మర్మాలు విద్యాహీనులు అవి గ్రహించలేరు అని చెప్పేసి ఉంది. పేతురు రాస్తున్నాడు అక్కడ. ఈరోజు మనం ఫైనల్గా నేర్చుకునేది అంటే క్రైస్ట్ ద మాస్టర్, క్రీస్తే మన బోధకుడు అయితే క్రీస్తు దగ్గరే నేర్చుకోవాలి, క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి, క్రీస్తు దగ్గర నేర్పించాలి. క్రీస్తు దగ్గర రావడానికి క్రీస్తు యొక్క వాక్యాలు మన జీవితం నెరవేర్చాలి. మనం క్రీస్తును గూర్చిన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి, పరలోక సంబంధమైన విషయాలు తెలియచేయాలి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతమైన సైనిక స్తోత్రములు, ఈ దిన వాక్యం ద్వారా మేము నేర్చుకోవాలి, నేర్పించాలి, నెరవేర్చాలి, తెలుసుకోవాలి, తెలియచేయాలన్న విషయాలు యేసుక్రీస్తు ద్వారా మాకు తెలియచేసినందుకని స్తోత్రములు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం అయి ఉన్నాడని చెప్పి నువ్వు వాక్యంలో సెలవిస్తున్న కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవజనులమైన మేమందరము నీ పాదముల యొద్ద నీ వాక్యం నేర్చుకొని నీ వాక్యాన్ని సంఘానికి నేర్పించి నీ వాక్య ప్రకారం జీవించుటకు, అనేక విషయాలు తెలుసుకుంటకు, అనేక విషయాలు తెలియచేయటకు పరలోక సంబంధమైన విద్యను మాకు దయచేసి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీ మహిమ కొరకు మమ్మలను ఆయుత్తపరచమని, ఈ లోకపు విద్య ఆయాసకరమని, ఈ లోకపు విద్య అధిక శోకాన్ని కలగజేస్తుందని మాకు స్పష్టంగా తెలియజేసిన యేసయ్య, ఆత్మ సంబంధమైన విద్య మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన సర్వశక్తిగల దేవుని దీవెన మనందరికీ తోడై తన నిత్య మహిమలో మనం చేర్చుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించును గాక. సెప్టెంబర్ మాసపు శుభములు మీకు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.